నెహ్రూ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకు వాళ్ళే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారని మీలో ఎంతమందికి తెలుసు? 1955లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పాలన కాలంలో ఆయనకు ఆయనే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత 1971లో ఇందిరాగాంధీ గారి అధికారంలో ఉన్నప్పుడు ఆమె పీఎం గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆమెకు ఆమె భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారికి భారతరత్న అవార్డు ఇచ్చింది. ఇందులో విచిత్రం ఏంటి అంటే ఎంతో మంది గొప్ప అమరవీరులు భగత్ సింగ్ గాని, వీర సావర్కర్ గాని, ఉదయ్ సింగ్ గాని ఎంతో మంది గొప్ప అమరవీరులకు మాత్రం ఎలాంటి భారతరత్న అవార్డు రాలేదు. కానీ మొత్తం హిస్టరీనే మార్చేసిన నెహ్రూకి అండ్ తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉండి నెహ్రూకి ఇష్టం వచ్చినట్లు ఆయనకి నచ్చినట్లు అన్ని అబద్ధాలతో టెక్స్ట్ బుక్స్ ని రాయించిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కూడా భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అంబేద్కర్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి భారతరత్న అవార్డు ఇవ్వకపోతే జీనత్ దళ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు విపి సింగ్ గారు అంబేద్కర్ గారు చనిపోయిన 34 సంవత్సరాల తర్వాత అంటే 1990లో అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇప్పుడు భగత్ సింగ్ కంటే కూడా అంబేద్కర్ కంటే కూడా నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అంత గొప్పవారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి.